చాలా సంతోషం. దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ నవరాత్రి ఉత్సవాలకి ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల నుంచి ఇచ్చేసే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని కోరుకున్న కోరికలు తీరుతాయి అన్న బలమైనటువంటి ఆధ్యాత్మిక నమ్మకం. ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఈరోజు నేను నా సతీమణి సుజిత పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో భాగస్వాములయ్యే అవకాశం రావటం ఆ అమ్మవారు ఇచ్చినటువంటి దయగా నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులుగా కార్యకర్తల కష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నాకు కూడా నా కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఏమిటంటే 89వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున నా పెళ్ళి దర్గామిట్ట టీటీడీ దేవస్థానంలో జరిగితే పెళ్ళైన తర్వాత నా తల్లి సరళమ్మ గారు, స్వర్గీయ సరళమ్మ గారు నన్ను నా భార్యని ఈ దేవస్థానానికి తీసుకొని వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందించారు. ఈరోజు నా తల్లి ఈ లోకాన లేదు, కానీ ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నా కుటుంబానికి నాకు అందరికి కూడా మెండుగా ఉన్నాయి. ఆ యొక్క అమ్మవారి దయతో నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో 1-3 సార్లు శాసనసభ్యుడిగా ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారం పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ఏదైతే ఇక ప్రార్థనలు చేస్తున్నారో వారందరి కోరికలు తీరాలని, మరీ ముఖ్యంగా ఈ యొక్క దసరా ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఏలూరి శిరీష గారు, ఇతర ధర్మకర్తలు, అన్నిటికీ మించి మా ఈఓ శ్రీనివాసరెడ్డి గారు, మా ఈఓ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా పేరు తెలియజేస్తారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.